జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల తొలిదశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఇవాల్టి నుంచి ఈ నెల 24 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 25న వాటిని పరిశీలిస్తారు. 26న అభ్యంతరాలను స్వీకరిస్తారు. అలాగే 26 నుంచి 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఇక మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 197 జడ్పీటీసీలు 2166 ఎంపీటీసీ స్థానాలకు మే 6న పోలింగ్ నిర్వహించనున్నారు. మొదటి దశ పరిషత్ ఎన్నికల నామినేషన్లు ఎప్పటివరకు స్వీకరిస్తారు? వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. చెప్పండి లివిల్ రెడ్డి. శ్రీలత, ఈ రోజు మొదటి విడత జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఏదైతే 2166 ఎంపీటీసీ 197 జడ్పీటీసీ స్థానాలకు ఇవాళ నామినేషన్ స్వీకరణకి సంబంధించి 10:30 గంటల నుంచి స్టార్ట్ అయింది. అయితే ఆయా మండలాల్లో ఒక జడ్పీటీసీ స్థానానికి సంబంధించి ఒక ఆర్ఓ ఉంటారు, 3 ఎంపీటీసీ స్థానాలు కలిసి ఒక ఆర్ఓను నియమించారు రాష్ట్ర ఎన్నికల సంఘం. మొత్తానికి చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మొదటి విడత నామినేషన్ సంబంధించి దాఖలు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇటు ఏదైతే తక్కువ రోజుల వ్యవధి నామినేషన్ సంబంధించి తక్కువ రోజుల వ్యవధి ఉన్న నేపథ్యంలో ఇవాళ నుంచేలే పెద్ద మొత్తంలో మండల పరిషత్ కార్యాలయాలకు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అభ్యర్థులకు సంబంధించి ఏదైతే ప్రధాన పార్టీలు అయితే ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఈ రోజు కూడా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తం చూసినట్టయితే ఏదైతే మొదటిసారిగా ఆన్లైన్ లో పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఆన్లైన్ నామినేషన్ స్వీకరణ ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఏదైతే ఆన్లైన్ లో అప్లికేషన్ చేసిన తర్వాత హార్డ్ కాపీని ప్రింట్ తీసుకొని దానికి సంబంధించి నామినేషన్ పత్రాలపై అభ్యర్థి సిగ్నేచర్ పెట్టి దాన్ని ఆర్ఓకు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఏదైతే ఇవాళ నుంచి 24వ తేదీ వరకు మొదటి విడత నామినేషన్ స్వీకరిస్తారు. 25న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అయితే ఏదైనా అభ్యంతరాలు ఉంటే మాత్రం 26న అభ్యంతరాలు స్వీకరిస్తారు. 26 నుండి 28 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అయితే 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నా పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించి లిస్ట్ విడుదల చేస్తారు. అయితే అదే రోజున ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించి సింబల్స్ కావచ్చు, ఇటు రాజకీయ పార్టీలకు ఏదైతే ప్రధాన పార్టీలు వాళ్ళకి సంబంధించిన పార్టీల సింబల్స్ కూడా గుర్తిస్తారు. మొత్తానికి ఈ నెల 6వ తేదీన వచ్చే నెల 6వ తేదీన మొదటి విడత ఎన్నికలు ఉంటుంది. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం. అయితే ఏదైతే 4వ తేదీ వరకే ప్రచారానికి సంబంధించి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ తక్కువ కాలం ఉన్న నేపథ్యంలో నామినేషన్ సంబంధించి మొదటి రోజు నుంచే కొంత ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఆ మండల కేంద్రాలకు సంబంధించి నామినేషన్ కేంద్రాల వద్ద కూడా పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు పెద్ద మొత్తంలో. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు ఎంత ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన నేపథ్యంలో ఈ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు కూడా అదే ప్రశాంత వాతావరణం ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే పోలీసు సంబంధించి భద్రతా ఏర్పాట్లను కూడా పర్యవేక్షించినట్టు మనకు తెలుస్తుంది. మొత్తానికి ఈ రోజు 10:30 మొదటి విడత నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. 5 గంటల వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 24వ తేదీ వరకు కూడా మొదటి విడత సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తారు. ఏదైనా అభ్యర్థులకు సంబంధించి లోటుపాట్లు కావచ్చు, ఇంకేదైనా చిన్న మిస్టేక్లు ఉంటే కూడా 26వ తేదీన అభ్యంతరాల స్వీకరణ కూడా ఈ పరిషత్ ఎన్నికల్లో అవకాశం కల్పించారు. మొత్తం చూసినట్టయితే ఈ 4వ తేదీ వరకు కూడా ఇవాళ నుంచి 4వ తేదీ వరకు కూడా ప్రచారం నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తుంది. ఏదైతే రాజకీయ పార్టీలకు సంబంధించి 4వ తేదీ సాయంత్రం వరకు కూడా ప్రచారం నిర్వహించుకోవచ్చు. మొత్తానికి నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతుందని చెప్పుకోవచ్చు.